స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 46 జీవో తీసుకొచ్చింది. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే ఇటు జీవో 46 తీసుకొచ్చింది. త్వరలోనే అంటే డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థలకు వెళ్తాము, పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తామంటుంది కదా. ఈ జీవో 46 మీద మీరు ఏమంటారు? జివో 46 అనేది చాలా స్పష్టత లేని జివోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఎంతసేపు కోర్టు నుంచి మొట్టికాయలు ఎంచుకోవాలి, దాని పేరుగా ఎన్నికల వాయిదా వేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సెన్సెస్ 2011 ప్రకారం తీసుకుంటా అని చెప్తున్నారు. ఇవాళ బీసీలకైతేనో 2024 అని అంటున్నారు. ఎట్లా కుదురుతుంది ఇట్లా? బీసీలకు 2024 తీసుకున్నప్పుడు మరి ఎస్సీఎస్లకు కూడా మాకు కూడా తీసుకోవాలని అన్నప్పుడు రేపు కాంట్రడిక్షన్ అవుతాయి కదా. అంటే ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా ఆలోచన లేదా? ప్రభుత్వాన్ని సలహాలు ఇచ్చే పెద్దలు ఎవరు ఈ ప్రభుత్వం లేరా అనేది ఇవాళ అర్థమవుతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే చిత్తశుద్ధి లేదు. రేపు హైకోర్టులో కూడా విచారణ ఉంది ఒకవైపు బీసీ రిజర్వేషన్ అంశం మీద. మరి హైకోర్టు ఏం చెప్తాయని కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చి వెళ్తే మీ స్టాండ్ ఎట్లా పోతుంది? మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారం 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అది సర్పంచ్ ఎలక్షన్లు అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా ఏదైనా నిర్వహించాలి. సర్పంచ్ ఎలక్షన్లు మాత్రం ఒకటి పాత జీవో ప్రకారం, పాత రిజర్వేషన్ ప్రకారం నిర్వహిస్తాం. భవిష్యత్తులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రం 42% నిర్వహిస్తామని చెప్పి ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంది. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్డుకొని తీరుతుంది. 42%తోనే సర్పంచ్ ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంటే ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా దీనికి సంబంధించి. మరి దానిలో ఒకటే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3000 కోట్లు మరి వచ్చేటి కూడా ఆగిపోతే, వెనకకి వెళ్ళిపోతాయి కాబట్టి జనవరిలోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే మరి ప్రజెంట్ హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మరి బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి 40% ఇచ్చి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 3000 కోట్ల నిధుల కోసం 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా పోస్ట్పోన్ చేస్తావా? నీ ప్రభుత్వం ఇంకా వేరే డబ్బులు లేవా? 4th సీట్కి తక్కువ మీరు నిర్మిస్తున్న 4th సీట్కి 5,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టు. తక్కువ పెట్టి ఇటు బీసీ రోడ్ల, గ్రామీణ ప్రాంతంలో పడ్డ రోడ్లకు, సీసీ రోడ్లకు, డ్రైన్స్కు దానికోసం మీరు ఖర్చు పెట్టు. అభివృద్ధిని ఎవలాపం అంటారు? గ్రామాలలో డెవలప్మెంట్ చేయకుండా నిన్ను ఎవలాపం అంటున్నారు? లాభం వచ్చే వాటికో నిధులు కేటాయిస్తావు. ఇవాళ గ్రామాలకు పట్టుకొమ్మలైన గ్రామాలను మాత్రం పల్లె దీని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టుకొమ్మలైన గ్రామాలను మాత్రం ఇవాళ సర్వనాశనం చేస్తావా? ఇవాళ ఆ సాగు చూపించి 50% లోపు రిజర్వేషన్ నిర్వహించి ఇవాళ బీసీల నోట్ల మన్ను కొడతావా? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సిందే, లేకపోతే వదిలిపెట్టాం. ఒకవైపు బీసీ జేఏసీ నేతలేమో రోజుకో ధర్నా చేస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. మీరెందుకు వాళ్ళతో కలిసి వెళ్ళడం లేదు? అందరు కలిసికట్టుగా ఫైట్ చేయొచ్చు కదా ఢిల్లీలో. ఇప్పుడు ఎవరు పోరాటం చేసినా కరెక్టే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. నీ కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ మీద ప్రెజర్ పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉన్నది. ఎందుకు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల లీడర్లను ప్రధానమంత్రి దగ్గర ఎందుకు తీసుకుపోడు ఇలా రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్లు అమలు కావడం ఇష్టం లేదు కాబట్టి ఒక ప్రాసెస్లో పోవడం వాళ్ళకి ఇవాళ, అందుకే వాళ్ళు ప్రాసెస్లో వాళ్ళు పోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అమలు చేయడం ఇష్టం లేదు కాబట్టి ఈ రకంగా ఒక వన్ మ్యాన్ షో ఇవాళ బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే ఈ డిసెంబర్ 1 నుంచి కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా జరగబోతున్నాయి కదా. మరి మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? మీ బీఆర్ఎస్ నేతలు కానీ మీరంతా ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ వద్ద కానీ అక్కడ రాస్తారోకో కానీ ఏమైనా కార్యరూపం ఏమైనా చేయబోతున్నారా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయింది. బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం చాలామందికి అర్థమైపోయింది. అయినా ఇవాళ ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రెజర్ బిల్డ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఒక రాజకీయ పరంగా రిజర్వేషన్ కాదు కదా, 3 బిల్లులు వాళ్ళు ప్రవేశపెట్టారు. విద్యలో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాజకీయంగా రిజర్వేషన్ల కోసం 3 బిల్లులు ప్రవేశపెట్టారు కాబట్టి ఇవాళ రాజకీయంగా అంటే వాళ్ళు ఇవాళ కోర్టు వాటితో ఇవాళ చేయలేకపోతున్నారు. ఇవాళ విద్యా ఉద్యోగాలలో మీరు అమలు చేయొచ్చు కదా, మీ చేతిలో పని కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కేసీఆర్ గారు ఎంపీ పదవికి రాజీనామా చేసి 2 సార్లు ఉప ఎన్నికలు అయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది.
ఆ రోజు ప్రజలు గెలిపించుకున్నారు. నేనేమంటున్నంటే నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందంటే 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి కనుక ఉండేదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలతో రిజైన్ చేసి ఎన్నికలు పోండి. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏకగ్రీవంగా గెలిపి మేము మద్దతు ఇస్తాం. మేము అదే పేరు మీద పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టండి. ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు గారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పెట్టారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లు రిజర్వేషన్ అమలు కావడం ఇష్టం లేదు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ నుంచి మీరు ఎలాంటి కార్యరూపం చేయనున్నారు? ఎప్పటి నుంచి ఎలా చేయబోతున్నారు కార్యక్రమాలను? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బిల్లు లోపల విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కోసం వాళ్ళు బిల్లు పాస్ చేశారు. వాటి కోసం రేపు 29 తారీఖు రోజు కేసీఆర్ గారు దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఘనంగా నిర్వహించదలుచుకున్నాం. దాని తర్వాత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ జాయిన్ అయినా, ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా పూర్తి ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా బీసీలకు కూడా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా 42% విద్యార్థులకు అమలు చేసే విధంగా బీఆర్ఎస్పీ పోరాటం చేస్తుంది. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో మరి పార్టీ పరంగా కాకుండా మరి విద్యా ఉప అవకాశాల్లో కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తే తమ ఒప్పుకోము. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారం మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన దాని ప్రకారం మరి చట్టబద్ధంగా మరి 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా మరి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.